టెక్నాలజీలో మార్పులు ఎన్నో వస్తుంటాయి. అసలు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి ఎన్నో టెక్నాలజీస్ ద్వారా ఎన్నో గ్యాడ్జెట్స్ అయితే మనం చాలా చూసే ఉంటాము ఇప్పటికీ. కానీ ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్, ల్యాబ్ ఆన్ వీల్స్. అసలు ఇది ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది తెలుసుకుందాం. సైన్స్ రోజు రోజుకు డెవలప్ అవుతోంది. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమాచారం మొత్తం క్షణాల్లోనే చేతుల్లోకి వచ్చేస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్ పరిశోధనలపై అవగాహన ఉండటం లేదు. దీంతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షానికి చెందిన మధులాష్ ఎదోత్వజ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఏపీ, తెలంగాణకు చెందిన 18 మంది యువకులు కలిసి వినూత్నమైన ఆలోచనతో ఓ బస్సును సిద్ధం చేసుకున్నారు. దానికి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని పేరు పెట్టి అందులో పలు ఆవిష్కరణలు చేస్తున్నారు. ఫ్లో పేరుతో రూపొందించిన ఈ బస్సులో సోలార్ పవర్ ద్వారా కటింగ్ ఎడ్జ్, డ్రోన్, ఏఐ, మెకానిక్ లెర్నింగ్ టెక్నాలజీలను వినియోగించుకుంటూ రోబోటిక్స్, 3D ప్రింటింగ్, హాలోగ్రామ్స్ పై ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ బస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుత విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం లేదని, దానికి సరైన ల్యాబొరేటరీలు లేకపోవడం కూడా ఒక కారణమని సీఈఓ మధులాష్ తెలిపారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ పైన సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో తాను చదువుకుంటున్న రోజుల్లోనే రోబోటిక్స్ పైన విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించానని మధులాష్ తెలిపారు. ఇక విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలనే ఉద్దేశంతో చదువు కంప్లీట్ అవ్వగానే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసి ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఇందాక చెప్పాను కదా, ల్యాబ్ ఆన్ వీల్స్. అసలు ఈ ఇన్నోవేషన్కి ముఖ్య కారణం మధులాష్ గారు. అసలు నాతో పాటు అయితే మధులాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే 23 ఇయర్స్ అనేది చాలా చిన్న ఏజ్లో ఇంత పెద్ద స్టార్టప్ కంపెనీ, అంటే ఇది ఒక స్టార్టప్పే. ఎలా ఐడియా వచ్చింది, అసలు ఇది ఎందుకు చేయాలనుకున్నారు? బేసికల్గా నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత నేను కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకున్నాను అనమాట. నాకు ఈ రోబోటిక్స్ అన్న అది చిన్నప్పటి నుంచి కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ తగినట్టు నేను ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. కానీ కాలేజ్ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, ఈ రోబోటిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏమైనా ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని. కానీ కాలేజ్ నుంచి నాకు అనుకున్నంత అయితే నాకు దక్కలేదు అనమాట. అంటే ఈ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది దొరకలేదు. ఫర్దర్గా తర్వాత నేను యూట్యూబ్ కానీ అదర్ రిసోర్సెస్ యూజ్ చేసి నేర్చుకున్నాను బాగా. తర్వాత నాకు 3-2లో ఉన్నప్పుడు కరోనా అయితే వచ్చింది. ఆ టైంలో మనం ఒక స్టార్టప్ మీద వర్క్ చేద్దాం అని చెప్పి ఏం వర్క్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం అనమాట, మా టీమ్ ఆఫ్ జూనియర్స్ అందరూ కలిపి. అప్పుడు మనం ఎందుకు రోబోటిక్స్ టీచ్ చేయకూడదు, అప్పటికే నాకు రోబోటిక్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది అని నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను అనమాట. వై వీ కాంట్ టీచ్ దిస్ రోబోటిక్స్ టు స్టూడెంట్స్ అని చెప్పి అప్పుడు ఆన్లైన్లో టీచ్ చేయడం స్టార్ట్ చేశాం అనమాట. ఫర్దర్గా అసలు అప్పుడు స్టార్టప్ అంటే ఏంటి, ఒక ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాబ్లం ఉండాలి, సొల్యూషన్ ఉన్నప్పుడు మేము ఒక ప్రాబ్లమ్ అయితే చూసాం అనమాట. స్టూడెంట్స్లో ఈ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు, అండ్ ఆల్సో ఈ టెక్నాలజీ మీద అవేర్నెస్ లేదనమాట. ఎందుకు లేదు అంటే స్టూడెంట్స్కి స్కూల్లో ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొవైడ్ చేయకపోవడానికి ఫస్ట్ రీజన్ ఈ టెక్నాలజీస్ చాలా కాస్ట్లీ అనమాట. అండ్ ఆల్సో ఇవి టీచ్ చేయడానికి ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే మేము చూసాను అనమాట. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఒక మొబైల్ బస్లో ఉంటే మనం వీ కెన్ మూవ్ కదా, మెంటర్స్ మూవ్ అవ్వచ్చు. అండ్ ఈ టెక్నాలజీ ప్రతి స్కూల్లో ఒక 1 crore రూపీస్ పెట్టలేరు కాబట్టి మనమే ఈ సెటప్ని మనం ఎస్టాబ్లిష్ చేసి స్కూల్స్కి టీచ్ చేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ కట్ డౌన్ అవుతుంది. అలానే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఈ ఐడియా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. మా స్టార్టప్ స్టార్ట్ చేసి 3 years అవుతుందండి అఫీషియల్గానే. కానీ బస్ మీద మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తాం. లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు లాస్ట్ జనవరిలో ఫండింగ్ అయితే వచ్చింది అనమాట. US నుంచి ఒక 80 lakhs వచ్చింది, అండ్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ నుంచి ఒక 25 lakhs సీడ్ ఫండ్ తీసుకున్నాము. ఈ మనీతో మేము లాస్ట్ 1 year నుంచి పర్టికులర్గా ఈ ల్యాబ్ మీదే వర్క్ చేస్తున్నాము. అంతకుముందు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వర్క్ షాప్స్ అయితే చేసేవాళ్ళం అనమాట. ప్రాక్టికల్ DIY కిట్స్ యూజ్ చేసి మేము వర్క్ షాప్స్ అయితే చేసేవాళ్ళం. ఇది మనకి 3D ప్రింటింగ్ జోన్ అండి. చూసినట్లయితే ఇక్కడ ఒక 3D ప్రింటర్ ఉంది, అది ఆన్ చేస్తున్నాము. ఈ 3D ప్రింటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి చూడొచ్చు, మనం వస్తువులు ఇంట్లో కప్స్ కానీ మగ్స్ కానీ ఉంటాయి ప్లాస్టిక్, ఇది మనం 3D ప్రింటర్ లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ లాగా రియల్ గా కనిపిస్తుంది 3D ఎఫెక్ట్స్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఒక 3D డిజైన్ ఇచ్చినట్లయితే ఆ ప్రింటర్ విత్ ఇన్ ద సమ్ టైమ్ లో మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇదంతా 3D ప్రింటెడ్ తో చేసిన ఐటమ్స్ అనమాట. ఇది ఒక ఇల్యూజన్ అనమాట, మనం లేజర్ జిట్రోపీ అంటాము. మనకు ఒక ఇల్యూజన్ కనిపిస్తుంది.
ఇది క్రియేట్ చేయడానికి ఇవన్నీ 3D ప్రింట్ చేసాం అనమాట. ప్రతిదీ ఒక్కొక్కటి 3D ప్రింట్ చేసాం అనమాట. అట్లా మొత్తం 3D ఎగ్జాక్ట్లీ అండి. ఫ్లో బస్ రూపకల్పనకు ఫండింగ్ ఉందని మధులాష్ తెలిపారు. అమెరికాకు చెందిన జార్జ్ మానస్ యూనివర్సిటీ 80 లక్షలు, తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ 25 లక్షలు సాయం అందించాయని వెల్లడించారు. ఇక ఈ బస్సులో 3D ప్రింటింగ్ ఎలా చేయొచ్చు, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మూవింగ్ వెదర్ స్టేషన్ వంటి ప్రయోగాలను బస్సులో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ల్యాబ్ల సదుపాయం లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం త్వరలోనే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఈ ఫ్లో బస్సును తీసుకెళ్తామని మధులాష్ తెలిపారు. వెదర్ రిపోర్ట్స్ అన్ని మనకి మన సిస్టమ్ లో వచ్చేస్తాయి అనమాట. మన దగ్గర ఒక డివైస్ ఉంటుంది, అది మనం అవుట్ సైడ్ పెడతాము. మనం డిఫరెంట్ స్కూల్స్ కి వెళ్తాం కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ టెంపరేచర్ ఎట్లా ఉంది, ఆ కండిషన్స్ లో మనము బస్సు వెళ్ళొచ్చా లేదా అనేది మీకు కూడా యూజ్, పిల్లలకు కూడా తెలుస్తుంది. అంటే వీటిని ఎలా చూస్తారు జనరల్ గా అంటే మనం స్టూడెంట్స్ కి తెలీదు ఒక వెదర్ స్టేషన్ ఉంటుంది, ఈ డివైసెస్ యూజ్ చేసి వెదర్ రిపోర్ట్స్ అవి కనుక్కుంటారని చెప్పి. ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ప్రాక్టికల్ గా మన దగ్గర డివైస్ పెట్టి. సో ఇందులో ఏం టూల్స్ యూజ్ చేస్తారు, ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు వెదర్ స్టేషన్ కి? సాఫ్ట్వేర్ జనరల్ గా ఉంటుందండి. మన దగ్గర ఒక డివైస్ ఉందన్నమాట, ట్రైపాడ్ పెట్టి మనం ఈ డివైస్ ని బయట పెడతాం అనమాట. ఇది పెట్టి మనకి దీనికి సోలార్ పవర్ ఉంటుంది. ఈ పవర్ యూజ్ చేసి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వెదర్ స్టేషన్ లో టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి అండ్ వెదర్ రెయిన్ సెన్సార్స్ ఉంటాయి. ఇవి డిటెక్ట్ చేసుకుని బయట ఉన్న కండిషన్ ని సిమ్యులేట్ చేసుకుని ఒక సిమ్యులేషన్ మనకి ఇస్తుంది అనమాట. అంటే ఒక గ్రేట్ ఐడియా, స్మాల్ ఐడియా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ఒక శ్రీకారం చుట్టింది అని అంటారు కదా. అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు ఇదంతా ఆర్టిఫిషియల్ కాదే, అంటే ఇది నిజంగానే కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ కాదేమో, 3D అంటే ఏదో అనుకున్నాను కానీ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా సో మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇదంతా చేయడానికి మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు మనకి చూసినట్లయితే ఫస్ట్ థింగ్ అంటే మనం ఈ 3 years ఆఫ్ జర్నీలో మాకు బాగా హెల్ప్ చేసింది గవర్నమెంట్ తరఫు నుంచి అయితే సజ్జనా సార్ అండి. ఆయన్ని మెయిన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మాకు మెంటల్గా అయితే కొంచెం సపోర్టివ్గా ఉన్నారనమాట. అంటే మాకు హెల్ప్ చేయడం కానీ, గైడెన్స్ చేయడం కానీ, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేప్పుడు ఎట్లా ఏ పాత్రలో వెళ్ళొచ్చు సార్కున్న నాలెడ్జ్ ప్రకారం మాకు చెప్పి చాలా హెల్ప్ చేశారనమాట. అలాగే మాది ఫ్లో బస్ అనేది రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారనమాట. అది లాంచ్ చేయడానికి కారణం కూడా మనకి సజ్జనా సార్ అనమాట. చాలా హెల్ప్ చేశారు మనకి. అట్లనే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుంది అనమాట. అంటే ఇంట్లో వచ్చి ఎవరైనా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేయని ఎవరింట్లోనే చెప్తారు, కానీ స్టార్ట్అప్ చేస్తున్నాను, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నాకు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్ అయితే వచ్చింది అనమాట. ఇప్పటికే ఈ బస్ పలు స్కూళ్లలో విద్యార్థులకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ విద్యార్థుల కోసం మధులాష్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. A new idea can bring a new society. సో ఒక చిన్న ఐడియాతో రూపొందించిన ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఎలా రిమోట్ ఏరియాస్లోకి అయితే ఇది వెళ్ళి అక్కడ ఉన్న టెక్నాలజీని అనేది మనకి నేర్పించి ప్రాక్టికల్ థియరీ బేస్డ్గా ఏదైతే మనం స్కూల్లో చదువుతూ ఉంటామో అది ప్రాక్టికల్ రూపంగా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన పిల్లలకి DIY కిట్స్ ఇచ్చి వాళ్ళతో రోబోటిక్స్ చేయిస్తుంటే పిల్లలకి కొత్త ఆలోచనలు, వాళ్ళలో కొత్త ఇన్నోవేషన్స్ అనేవి రావడానికి ఈ యొక్క కొత్త మోటివ్